హాయ్ హలో అండి, నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి, నాకు లైక్ ఇవ్వండి. సో వితౌట్ వేస్టింగ్ టైం సబ్జెక్ట్లోకి వెళ్తే, అసలు మనం ఇండియా వెళ్ళేటప్పుడు అంటే కొంతమంది హైదరాబాద్కి వెళ్తారు, కొంతమంది ఢిల్లీ బాంబే వెళ్ళి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్కి వెళ్తారు. సో గోల్డ్ ఎంత తీసుకెళ్ళాలి, చాలా మందికి ఉన్న అంటే డౌట్ ఏంటంటే, నన్ను కూడా 2-3 కామెంట్స్లో మెన్షన్ చేసి అడిగారు, అసలు మనం ఎంత గోల్డ్ తీసుకెళ్ళచ్చు, గోల్డ్తో పాటు ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎంత తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే అక్కడ కస్టమ్స్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు అక్కడ రీసెంట్గా చేంజెస్ ఏమొచ్చాయి, ఎందుకు ఆపుతారు, ఎంత గోల్డ్ తీసుకెళ్తే ఆపుతారు, ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక 4-5 సంవత్సరాల నుంచి గోల్డ్ రిస్ట్రిక్షన్స్ అవి బాగా ఎక్కువైనాయి. ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్ ఎక్కువ మన కంట్రీలోకి తగ్గించాలనేది ఒక ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళు, ప్లస్ అందరూ ఇష్టం వచ్చినట్టు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి, సో గోల్డ్ ఎంత తీసుకెళ్తున్నారు ఏంటి అనేది రిస్ట్రిక్ట్ చేయడం కోసం చాలా రూల్స్ అయితే పెట్టారు. సో 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు స్కానర్ ఉండేది కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మనం లగేజ్ తీసుకొని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పాస్పోర్ట్ చూపించేసి పాస్పోర్ట్ స్టాంప్ వేయించుకున్న తర్వాత మనం లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాం అనమాట. సో స్కానర్ ఉండేది కాదు. ఎలా డిటెక్ట్ చేసేవాళ్ళు ఎలక్ట్రానిక్స్ అవి ఇవి అంటే ఏంటంటే, ఫ్లైట్లోంచి ఎప్పుడైతే లగేజ్ బయటకు వస్తుందో ఆ బయటకు వచ్చిన లగేజ్ని వాళ్ళు మనం బెల్ట్ దగ్గరికి, కన్వేయర్ బెల్ట్ దగ్గరికి వచ్చి మనం బెల్ట్ దగ్గర పికప్ చేసుకుంటాం కదా, ఆ లగేజ్ వాళ్ళు ఫ్లైట్ నుంచి తీసుకొని వచ్చేసి పంపించే దాంట్లో స్కానర్ అనేది ఉంటుంది. ఆ స్కానర్ ద్వారా పంపిస్తారనమాట. బెల్ట్కి పంపించే ముందు మధ్యలో ఉండే స్కానర్ దగ్గర కొంతమంది కూర్చొని స్కానర్లో అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి మన పెట్టెలో కనుక హెవీగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏదైనా అన్యూజువల్గా ఏదైనా కొత్తగా అనిపిస్తే ఆ పెట్టెల మీద ఆ గీతలు గీస్తారనమాట. ఆ పెట్టెల మీద గీతలు ఎందుకు గీస్తారనేది ఇప్పుడు మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. నేను క్లియర్గా చెప్తాను. సో మీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వమాకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ తీసుకున్న తర్వాత మనము బయటికి వెళ్ళిపోయే వాళ్ళము, గీతలు ఉంటే బయట కస్టమ్స్ వల్ల ఆపేవాళ్ళం అనమాట. అది ఒకప్పుడు జరిగేది. సో చేతికి బ్రాస్లెట్లు వేసుకుని వెళ్ళినా, మెడలో ఇంతలా గోల్స్ వేసుకుని వెళ్ళినా అప్పట్లో పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండేవి ఒకనొక టైంలో. సో ఇప్పుడు ఏంటంటే ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని తగ్గించేసి ఇప్పుడు ఏం చేశారంటే, మేల్ అయితే 50,000 వర్త్ అంటే 20 గ్రామ్స్ అంటే వాట్ ఎవర్ ద కాస్ట్, మీకు అప్రాక్సిమేట్ 20 గ్రామ్స్ అనుకోండి, గ్రామ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం లెక్కేసుకున్న ఒక 50,000 వరకు మనము లీగల్గా మన ఒంటి మీద వేసుకుని వెళ్ళచ్చు. ఒంటి మీద, బిస్కెట్స్ కాదు, ఒంటి మీద. అంటే బ్రాస్లెట్ కానీ చైన్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకొని వెళ్ళచ్చు అనమాట. సో అదర్ దాన్ దట్ లేడీస్ అయితే కనుక 1,00,000 రూపాయల వరకు తీసుకెళ్ళచ్చు. అంటే లేడీస్కి జనరల్గా గోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఏ మంగళసూత్రాలు తర్వాత గాజులు అవి ఇవి ఉంటుంటాయి కాబట్టి 1,00,000 రూపాయల వరకు ఇది లీగల్లీ అలౌడ్. అదర్ దాన్ దట్ మనం బిస్కెట్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ 24 క్యారెట్ గోల్డ్ లాగా మాత్రం తీసుకెళ్ళటానికి లేదు. ఇది యాక్చువల్ రూల్స్. మనకు వచ్చే ల్యాండింగ్ కార్డులో మనం మెన్షన్ చేయాలి కస్టమ్స్కి, నువ్వేమైనా డిక్లేర్ చేయాలా, నువ్వేమైనా ఎక్స్ట్రా వస్తువులు తెస్తున్నావా అని. కాబట్టి మనం నో పెట్టేస్తాం, తీసుకుని వెళ్ళిపోతాం. సో రీసెంట్గా ఒక 6-7 ఇయర్స్ అయింది అనుకుంటా, ఈ స్కానర్ మన అనేది మెటల్ డిటెక్టర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనం బ్యాగులు తీసుకొని పాస్పోర్ట్ స్టాంప్ వేయించుకొని బయటికి వెళ్ళే దగ్గర మెటల్ డిటెక్టర్ పెట్టారు. సో మొదట్లో ఎట్లా ఉండేదంటే, మెటల్ డిటెక్టర్ ఉండేది, మనం దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అలా దాంట్లో అంత పెద్దగా గోల్డ్ ఎక్కువ డిటెక్ట్ అయ్యేది కాదు. సో చాలా మంది ఏంటంటే ఈ దుబాయ్ నుంచి అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టు కేజీలు గోల్డ్ స్మగ్లింగ్ చేయటం ఇదంతా జరగడం వల్ల ఏం చేశారంటే, అక్కడ ఒక మనిషిని పెట్టేసి వాడు ఇలా స్కాన్ చేస్తూ ఉంటాడు అనమాట మెటల్ డిటెక్టర్ తోటి. సో అలా లేడీస్ ఎక్కువ కనుక వాళ్ళు ఏమైనా తీసుకెళ్తే అక్కడ అబ్జెక్ట్ చేసి అక్కడి నుంచి కస్టమ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎక్కడ అబ్జెక్షన్ వస్తుంది అంటే చాలా మంది ఏం చేస్తారంటే గోల్డ్ బిస్కెట్లు తీసుకెళ్లే వాళ్ళు ఒకప్పుడు. సో ఆ గోల్డ్ బిస్కెట్లు, చిన్న గోల్డ్ కాయిన్లు కొంతమంది పాకెట్లో వేసుకొని లేకపోతే పెట్టెల్లో తీసుకెళ్తే మాత్రం మీకు ఫ్లైట్ దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడే స్కాన్ అయ్యి వస్తుంది. ఆ స్కాన్ అయిన చోట వాళ్ళు ఇంటూ మార్క్స్ అనేవి పెడతారనమాట. సో అక్కడ ఒకటి స్కాన్ అవుతుంది. తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు మనం డ్రెస్సుల్లో వేసుకున్న, జేబుల్లో వేసుకున్న, ప్యాంట్లలో వేసుకున్న మెటల్ డిటెక్టర్ దగ్గర మోగే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఏంటంటే ఏది బిస్కెట్లు తీసుకెళ్ళడం వల్ల పట్టుకుంటున్నారు, లీగల్ అలౌడ్ కాదని చెప్పి దాని తర్వాత కొంత దాన్ని ఏం చేస్తారంటే అందరూ కరగబెట్టేసి కడియం లాగా తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేసి అలా తీసుకెళ్లే వాళ్ళు అనమాట. సో బేసిక్గా చెప్పాలి అంటే మనము ఏ గోల్డ్ తీసుకెళ్ళచ్చు అంటే ఆర్నమెంట్ గోల్డ్. ఆర్నమెంట్ అంటే గాజులు కానీ లేకపోతే గొలుసు కానీ లేకపోతే ఉంగరాలు కానీ ఆర్నమెంట్ 22 క్యారెట్ 18 క్యారెట్ ఏదైనా సరే
ఆర్నమెంట్ లాగా తయారు చేసినటువంటి గోల్డ్ మాత్రమే మనం తీసుకెళ్ళచ్చు. 24 క్యారెట్ ఇప్పుడు బిస్కెట్ని కరగబెట్టి కడియం లాగా చేసుకోవటమో అలా చేసుకొని తీసుకెళ్ళటం అనేది కుదరదు అనమాట. బట్ మనం ఒక్కోసారి అలా ఫ్లోలో వెళ్ళిపోతే ఎవరు పట్టుకోపోతే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఒకవేళ పట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కస్టమ్ డ్యూటీ అనేది పే చేయాలి. అది ఇక పే చేసేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత 20% 30% వాళ్ళు ఏంటంటే 24 క్యారెట్ ఇప్పుడు ఇది బిజినెస్ కిందకు వస్తుంది. ఒకవేళ మనం 24 క్యారెట్ బిస్కెట్ని కరగబెట్టి తీసుకొచ్చినా బిస్కెట్ లాగా తీసుకొచ్చినా ఎలా తీసుకొచ్చినా ఏంటంటే అది బిజినెస్ కిందకు వస్తుంది, లేదు అంటే స్మగ్లింగ్ కిందకు వస్తుంది. ఈ 2 రకాల కేటగిరీకి వెళ్తాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నువ్వు ట్యాక్స్ కట్టు అంటారు. నెక్స్ట్ థింగ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి బేసిక్గా మనం అనుకుంటాము ఇప్పుడు ఎవడో ఫోన్ చేసి వచ్చేటప్పుడు కొంచెం నాకు ఐఫోన్ కొనుక్కురావా అంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి ఐప్యాడ్ కొనుక్కురా అంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి ల్యాప్టాప్ కొనుక్కురా అంటాడు. సో బేసిక్గా యాజ్ ఏ పర్సన్ మనకి ఎన్ని ఎలౌడు, ఒక ఫోన్ ఎలౌడు, ఎందుకంటే మనిషికి ఒక ఫోన్ అవసరం. ఆఫీస్ పని మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒక ల్యాప్టాప్ ఎలౌడు. అదర్ దాన్ దట్టు ఒక ఐప్యాడో లేకపోతే ట్యాబ్లెట్ ఏదో మనం కంపెనీ పని ఆఫీస్ పని పర్సనల్ వాడుకుంటున్న పిల్లల కోసం అని చెప్పేసి మనం ఒక ఐప్యాడ్. సో మోస్ట్ ఒక ఐప్యాడ్ ఒక ఫోను, ఇంకొక సెకండ్ ఫోన్ ఉందంటే ఏం చెప్తామంటే మనం కంపెనీ ఫోన్ అనో లేకపోతే ఒకటి పర్సనల్ ఫోన్ ఒకటి కంపెనీ ఫోన్ అనో చెప్పి తీసుకొచ్చుకుంటాం. సో కొంతమంది ఏంటంటే విపరీతంగా ఇప్పుడు ఇండియా వచ్చేటప్పుడు ఏంటంటే తమ్ముడు కోటి అన్న కోటి బామ్మర్ది కోటి అని చెప్పి రకరకాలుగా 4-5 ఫోన్లు కొనుక్కొస్తుంటారు. వీళ్ళంతా ఎక్కడ దొరికిపోతారు అంటే బేసిక్గా నేను చెప్పాను కదా ఇందాక, పెట్టే స్కాన్ అయ్యి వచ్చేటప్పుడు వాడు ఇది మన చాక్ పీస్ తోటి ఒక 4-5 ఎక్కువ ఇంటులు ఉంటే ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయని అర్థం అనమాట. సో వాళ్ళు అక్కడ ఇంటులు పెడతారు కాబట్టి దాంట్లో ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయని అర్థం. అంటే మనం వాటిని బాక్స్లో తీసుకొస్తాం, ఎందుకంటే గిఫ్ట్ లాగా ఎవరికైనా ఇవ్వాలంటే ఓపెన్ చేసి జేబులో పెట్టుకొని తీసుకుపోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అంటే మనం కొత్తది ఇచ్చామని వాళ్ళు నమ్మరు కాబట్టి అందరూ ఏం చేస్తారంటే బాక్సులు తీసుకొచ్చేస్తారు. సో బాక్స్ తెచ్చావు అంటే నువ్వు మళ్ళీ దాన్ని బిజినెస్ కిందకి వస్తుంది. ఏ ఐటెం తీసుకొచ్చినా కూడా బిజినెస్ కిందకి వస్తుంది బాక్సుల్లో. జేబుల్లో తీసుకొచ్చుకునేది ఏంటంటే మన రెగ్యులర్ వాడకంకి తీసుకొచ్చేది ఉంటుంది అనమాట. సో మీరు ఏమన్నా ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాళ్ళు కనుక చాక్ పీసుల్లో పెడితే వీళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు మన పెట్టెలు తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది కస్టమ్స్ వాళ్ళు నిలబడి ఉంటారు కదా, వాళ్ళ కళ్ళన్నీ ఆ పెట్టెల మీద ఉంటాయి. ఆ పెట్టెల మీద ఏంటి ఎక్కడ మార్క్ చేశారు ఇంటూ మార్కులు అని చెప్పి చాలా మంది ఏంటంటే అంత గమనించారు ఇంటూ మార్కులు, ఎందుకంటే లాంగ్ జర్నీ చేసి వస్తారు. సో ఆ లాంగ్ జర్నీ ఆడావిల్లో మనం ఎప్పుడెప్పుడు మన పెట్టి వస్తుందా తీసుకుందామా టైల్ మీద పెట్టుకున్నా తోసుకుంటూ వెళ్ళిపోదామని, కానీ ఈ కస్టమ్స్ వాళ్ళ కళ్ళన్నీ ఆ పెట్టెల మీద ఉన్న మార్కుల మీద ఉంటాయి. సో వాళ్ళు ఆ మార్కులు చూసి ఆపి దా పక్కకు రా నీ పెట్టిది అంటాడు. మనకు ఛాన్స్ లేదు, రైట్ ఆర్గ్యుమెంట్ చేసే మన ఇదైతే లేదు. సో వాళ్ళ పెట్టిది ఏమంటారో ఓపెన్ చేసి ఇంకా అప్పుడు అందులోంచి ఈ ఎలక్ట్రానిక్స్ ఏమన్నా బయటపడ్డాయి అంటే ఇక ఏవి మొబైల్ ఫోన్లు అయితే కానీ లేకపోతే ఇంకేమన్నా ట్యాబ్లెట్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏం బయటపడితే అవి ఇక అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి కస్టమ్ డ్యూటీ ఎంత కట్టమంటే అంత కట్టాలి. అదర్ దాన్ దట్ కొంతమంది టీవీలు తెచ్చుకుంటారు. టీవీ తెచ్చుకునేటప్పుడు కూడా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆ టీవీ మీరు వాడింది తెచ్చినా వాడకుండా తెచ్చినా ఎలా తెచ్చినా కొత్తది తెచ్చినా వాళ్ళు మాత్రం ఆ టీవీకి ఇంపోర్ట్ డ్యూటీ కట్టంది అయితే వదిలిపెట్టరు. సో సెకండ్ హ్యాండ్ అని చెప్పినా కూడా వదిలేదే లేదు, ఎంతో కొంత కట్టాల్సిందే. దీని వాల్యూ తక్కువ ఉంది నాయన అక్కడ అంటే మరి ఎవడ తెచ్చుకోమన్నాడు అంటారు అనమాట. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరే ఉంటుంది. సో ఎంతో కొంత కట్టాల్సిందే, కట్టి బయటకు రావాల్సిందే. సో ఇంకా ఇవన్నీ పోతే మీకు హైదరాబాద్ రావడానికి ప్లస్ బాంబే రావడానికి, బాంబే ఢిల్లీకి రావడానికి ఫ్లైట్ కనెక్షన్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీకు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే అమెరికా నుంచి ఇప్పుడు లండన్ వస్తారు, లండన్ నుంచి హైదరాబాద్ వెళ్తారు. అప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్ హైదరాబాద్లో మీరు లగేజీ పికప్ చేసుకుంటారు అనమాట, బయటకు వెళ్తారు, ట్యాక్సీకి వెళ్ళిపోతారు. బట్ ఒకవేళ మీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కనుక బాంబే కానీ ఢిల్లీ కానీ అయిందనుకోండి, మీరు లండన్ నుంచి బాంబే ఢిల్లీ వెళ్ళినా లేదు మీరు యుఎస్ నుంచి దుబాయ్ సౌదీ ఏమన్నా వేరే ప్లేసులకి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ బాంబే వచ్చినా సో మీకు ఏమవుతుందంటే అక్కడికి ఇంటర్నేషనల్ ట్రావెల్ మీది అయిపోతుంది. సో మీరు ఢిల్లీ కానీ బాంబే కానీ దిగేసి మీరు లగేజ్ పికప్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడు అక్కడ కస్టమ్స్ డిక్లేర్ చేస్తారు. అక్కడి నుంచి మీకు ఇంకా డొమెస్టిక్ ట్రావెల్ అవుతుంది కదా, అప్పుడు మీరు డొమెస్టిక్ ట్రావెల్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. డొమెస్టిక్లో ఏమనంటే అంత మీకు ఈ స్కానర్లు అవి ఇవి హెవీగా ఉండవు. వీలైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. టూ మెనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ డబ్బాలలో పెట్టుకొని తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా మీరు కస్టమ్స్ వాళ్ళ దగ్గర మాత్రం 120% ఆ మార్కులు గీతలను చూసి వాళ్ళు ఆపుతారు. సో దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే పేరెంట్స్ ఉన్నారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళని పాపం ఎయిర్పోర్ట్లో ఆపర్లే అని చెప్పేసి అమ్మ ఈ గోల్డ్ బిస్కెట్ తీసుకెళ్ళు, నాన్న ఈ అది తీసుకెళ్ళు. జనరల్గా ఏజ్డ్ 70 ఇయర్స్ 75 ఇయర్స్ ఉంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో కూడా టూ మచ్గా ట్రబుల్ చేయరని. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదండి. ఒక్కొక్కసారి ఆ పర్టికులర్ ప్లేస్లో స్కాన్ చేసే వాళ్ళు ఎవరన్నా కొంచెం గట్టిగా ఉండే వాళ్ళు ఉంటే మాత్రం పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు వదలరు. సో కాబట్టి పేరెంట్స్ని మాత్రం మీరు ట్రబుల్ చేయకండి దయచేసి. వాళ్ళని ప్రశాంతంగా వెళ్ళనివ్వండి. వాళ్ళకి ఎటువంటి బంగారం టూ మచ్గా ఇచ్చి పంపించేసి ఏంటంటే కొంచెం ఇక్కడ రేట్ తక్కువ ఉంటుందని చెప్పి అబ్రాడ్లో కొనుక్కొని తీసుకెళ్తారు, క్వాలిటీ బాగుంటుందని కొనుక్కొని తీసుకెళ్తారు. సో మీరు రిస్ట్రిక్షన్లోనే ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టి ఆ తర్వాత వాళ్ళు అటు తీసుకుపోయి ట్యాక్సీలు కట్టి ఇంత లాంగ్ జర్నీ 20 అవర్స్ 22 అవర్స్ జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆ టైంలో వాళ్ళు అక్కడ ఇబ్బంది పడటం మాత్రం కొంచెం బాధాకరమైన విషయమే. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోకండి. ఇంకొక చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు గనక ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళినా సరే, అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చినా సరే, ఎవరైనా మీకు మరీ క్లోజ్ రిలేటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్ప అదర్ దాన్ దట్ ఎవరైనా కానీ ఏ లగేజ్ ఇచ్చినా ఎటువంటి లగేజ్ మాత్రం మీరు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఏం క్యారీ చేస్తున్నారో తెలీదు. ఒక్కొక్కసారి జనరల్గా అంటే మనం మానవత్వంతో అయ్యో పోన్లే పాపం వాళ్ళ బ్యాగే కదా, ఇప్పుడు ఎవరైనా వచ్చి సార్ మా 3 బ్యాగులు ఉన్నాయి, మాకు లోపలికి రావడానికి అలౌ చేయట్లేదు, కొంచెం ఈ బ్యాగ్ మీద తీసుకోరండి, మేము లోపలికి వెళ్ళాక తీసుకుంటాం అంటారు. అప్పుడు ఏంటంటే మీరు ఆ బ్యాగ్ తీసుకుని మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు ఫర్ సపోజ్, హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఆ బ్యాగ్ తీసుకుని వాళ్ళు స్కానర్ దగ్గరికి వెళ్తారు కదా, అందులో ఏదన్నా ఉండి దొరికింది అనుకోండి, దానికి బాధ్యత మీదే. వాళ్ళు లేదండి ఈ బ్యాగ్ నాది కాదు, వాళ్ళు ఎవరో ఇచ్చారు, నేను వాళ్ళు తీసుకొని వెళ్తున్నాను అని చెప్పితే ఎవ్వరు వినరు. అది టోటల్ సోల్ రెస్పాన్సిబిలిటీ మీదే అనమాట. వన్స్ మీ చేత్తో మీరు స్కానర్లో పెట్టారు అంటే అది మీ బ్యాగ్ కిందకే వస్తుంది. దాంట్లో ఎటువంటివి ఉన్నా పొరపాటున ఏ ఆబ్జెక్ట్స్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఇంకోటి కానీ ఏది ఉన్నా సరే దానికి బాధ్యత మీరే వహించాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మొహమాటం ఏం లేదండి. ఎందుకంటే ఒక్కసారి ట్రబుల్ మనకు పరిచయం అయింది అంటే ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ట్రబుల్ని దయచేసి పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎవరైనా సరే లగేజ్ ఇచ్చి ఈ బ్యాగ్ ఇచ్చి కొంచెం తీసుకెళ్ళండి అంటే నో చెప్పండి. మీరు యూకే నుంచి ఇండియా వచ్చినా, యుఎస్ నుంచి ఇండియా వచ్చినా, అంటే ఎనీ ఇంటర్నేషనల్ ట్రావెల్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చేసినా మాత్రం డెఫినెట్గా ఈ పని మాత్రం చేయమాకండి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఏంటంటే కొంతమంది చాలా మంది పాపం యుఎస్ వెళ్తూ ఉంటారు, ఏదో వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంత భయం అనేది ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంత తెలియదు. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ పిల్లలు అబ్రాడ్లో ఉండటం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లలో ఉండేవాళ్ళు, పల్లెటూర్లలో ఉండేవాళ్ళు అయి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే అలా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి పాపం తెలియదు అనమాట. తెలియనప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను ఒక్కొక్కసారి, సార్ కొంచెం మా మదర్కి ఇంగ్లీష్ అది రాదు, కొంచెం మీతో పాటు జాగ్రత్త తీసుకెళ్ళండి అంటే నో ప్రాబ్లం. అలాంటి హెల్ప్ మనం దగ్గరుండి నేను తీసుకెళ్ళి వాళ్ళని చక్కగా ట్యాక్సీ ఎక్కిచ్చే వరకు నేను వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళి పంపించేవాడిని అనమాట. ఎందుకంటే ఆ హెల్ప్ మనం చేయొచ్చు. పాపం వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం ఆ మానవతా దృక్పథంతో మనం 100% చేయొచ్చు. కానీ ఎవరన్నా వచ్చి సారీ కొంచెం లగేజ్ తీసుకెళ్ళరా అండి అని అంటే మాత్రం నో వే, స్ట్రిక్ట్లీ నో వే. ఎవరైనా కానీ ఏమైనా కానీ లగేజ్ కాదు కదా, పెన్ ఇచ్చినా కూడా తీసుకోకండి. మీరు ఏది ఇచ్చినా సరే ఎటువంటి పరిస్థితులను తీసుకోకుండా రిజెక్ట్ చేయండి, హ్యాపీ జర్నీ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, మీరు ఫైనల్ చిన్న కంక్లూజన్ ఏంటంటే 50,000 మగవాళ్ళు తీసుకెళ్ళచ్చు, ₹1,00,000 ఆడవాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం ఒక మొబైల్ ఫోను, ఒక ల్యాప్టాప్, ఒక ట్యాబ్లెట్ కానీ ఐప్యాడ్ కానీ ఉండొచ్చు. అదర్ దాన్ దట్ ఇంక మీరు ఏమి తెచ్చుకున్నా సరే జనరల్గా రూల్ ప్రకారం అయితే కస్టమ్ వాళ్ళకి డిక్లేర్ చేసి తీసుకొని రావాలి. అది ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.